నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో టీడీపీ 100 రోజుల పరిపాలన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గ్రామంలోనే పర్యటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలను 100 రోజుల పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 3000 పెన్షన్ పెంచి 5 సంవత్సరాలకు గాను 3000 రూపాయలు ప్రజలకు అందజేశారు. ఎలక్షన్కి ముందు చెప్పిన విధంగానే సీఎం చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకు పెన్షన్ 4000 ఇస్తామని చెప్పిన విధంగానే ఒకే నెలలో 1000 రూపాయల పెన్షన్ పెంచి 4000 ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. కోవూరు నియోజకవర్గం నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే మన నియోజకవర్గాన్ని అవినీతి రహిత, వివాదరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని కోరారు. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. రేబాల గ్రామంలోని పలు సమస్యల గురించి నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లగా సమస్యలను త్వరగా తీరుస్తామని హామీ ఇచ్చారు. నాయకులు నా దగ్గరకు వచ్చేటప్పుడు మీ సమస్యలతో రండి, ఆ సమస్యలు నా ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించండి, ఇంతకు మించి నేను ఏమీ కోరనని అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్సు త్వరలో బుచ్చి మండలానికి వస్తుందని, మహిళలు ఖచ్చితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ జరిపి ఇప్పించే కార్యక్రమం మన చేత చేయించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం, మన ప్రభుత్వమే అప్పుడు 2000 చేసి వదిలిపెట్టిన పెన్షన్ని గత ప్రభుత్వం 1000 రూపాయలని 5 సంవత్సరాలు పెంచితే మారు మాట మాట్లాడకుండా, ఆలోచించకుండా ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు 1వ తేదీకంతా 4000 ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకి 6000 చేసాం, 3000 నుంచి. మెంటలీ డిసార్డర్డ్ వాళ్ళకి 15000 అందిస్తున్నాం. ఇప్పుడు మొత్తం బాబు గారు 6 పథకాలు మనకి ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మనం చేసుకుంటాం. ఇళ్ళు కానీ, కాలువలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ ఒకటొకటి ముందుకు తీసుకుంటూ అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు మనల్ని రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నారు. దానికి ఏదైతే మనకి కోవూరులో ఏమేమి అవసరం, ఇప్పుడు అన్న చెప్పారు లైనింగ్ అని చెప్పి సదరన్ కాలువ ఛానల్కి, దాన్ని కానీ ఈ స్కూల్కి ఏవంటే నిధులు కావాలో అవి కూడా తప్పకుండా మనము జడ్పీ ఫండ్స్లో నుంచి కానీ దాంట్లో నుంచి రావడానికి ట్రై చేస్తాను. నేను కోరేది ఒకటే, నాయకుల్ని నా దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మీ సమస్యలతో రాండి, ఆ సమస్యలు నా ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని దగ్గర నుంచి నేను ఏది కోరను. కాబట్టి మనమందరము కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మరోసారి రుజువు చేసుకునేదానికి మన కోవూరు నియోజకవర్గాన్నే ముందు అడుగులో నడిపించే విధంగా మీరందరూ నాకు సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను.